రాష్ట్రాల్లో కూడా క్రూర మృగాల సంచారం స్థానికులు తీవ్ర భయాందోళన గురిచేస్తుంది. ఇంతకుముందు మనం చూసాం కృష్ణా జిల్లాలో చిరుతపులి కనిపించడం, అది అక్కడ ఉచ్చులో చిక్కి చనిపోవడం. మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో జాయిన్ అవుతోంది. క్రాంతి, మీ వెనుక కనిపిస్తోంది ఆ చిరుతపులి మృతదేహం. స్థానికులు అసలు ఇన్ని రోజులు ఏ జంతువుని వాళ్ళు అనుకున్నారు, ఇప్పుడు చిరుతను చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారు? ప్రెసెంట్ ఎక్కడైతే చిరుతపులి ఉచ్చులో పడిందో ఆ ప్లేస్లోనే మనం ఉన్నాం. మనం బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు, ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్లో విజువల్స్లో చూస్తున్నాం ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా కిందే మనం చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఒక చిరుతపులి ఉన్నట్లు ఎవరికి కూడా తెలియదు. అసలు గతంలో జంతువులు కనిపించడం అనేది వీళ్ళ హిస్టరీలో లేదని చెప్పి స్థానికులు చెప్తూ ఉన్నారు. సో మనం అధికారులతో మాట్లాడినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఉన్నట్లు కూడా గుర్తించలేదు అనే చెప్పినటువంటి మనకు తెలుస్తూ ఉంది. సో అయితే ఇప్పుడు ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడే ఉంటుందా, వేరే దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిందా ఏంటి అనే దానికి సంబంధించి అయితే ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సి ఉంది. కొంతమంది స్థానికులు ఇక్కడ ఉన్నారు, మనం వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఏం చేస్తారు? అది స్వరవరమేనండి. 25 years నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. ఇప్పుడన్నా మాకు ఇలా అడవి పందులు అలజడి అవి కనపడేవి, కానీ ఇలా చిరుతపులీలు అనేవి ఎప్పుడు మాకు అసలు తెలియని విషయం, కొత్త విషయం. ఇది ఇలా జరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇలా చనిపోయి ఉంది కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఫారెస్ట్ ఏరియాలో ఇక్కడ పొలాల్లో మీరు వర్క్ చేస్తుంటారు కదా, సో గతంలో ఎప్పుడైనా మీకు ఇలాంటి ఇబ్బంది ఎదురైందా? ఏదైనా కుక్కలు మామూలుగా వీటి వెనకాల పడ్డట్టు చెప్తూ ఉన్నారు కొంతమంది. లేదు మేడం, మేము వచ్చి ఇక్కడ కావులకు వచ్చి 4 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం, కానీ మాకు ఎప్పుడు అట్లా జాడా కూడా కనపడలేదు, కంటికి కనపడలేదు మేడం. ఇవాళ పొద్దున్నే కట్లు కొట్టుకుందామని పొద్దున్నే 7-7:30 టైం వస్తే ఆ పులి మచ్చలు చూసి పారిపోయామండి. మేము పారిపోయి ఇంకో ఆయనకి ఫోన్ చేసి రప్పించి ఆయన తోడు తీసుకుని వచ్చి జతగా వచ్చి దగ్గర జడుచుకుంటూ వచ్చి చూసేసరికి చచ్చిపోయి ఉంది మేడం. సో అయితే మనం ఇక్కడ చూస్తే పెద్దగా పులికి సంబంధించి బోన్లు కానీ ఉచ్చులు కానీ ఇక్కడ ఏమీ లేవు. జస్ట్ అడవి పందులని ఇవి పంట పొలాలను నాశనం చేస్తాయని చెప్పి వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న ఉచ్చులు పెట్టుకుంటూ ఉంటారు. సో అందులోనే ఆ ఉచ్చులో చిక్కుకుపోయి అది చనిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే అసలు అది చనిపోవడానికి కారణాలు ఏంటి, ఉచ్చులో పడే చనిపోయిందా, ఇక్కడి నుంచి వచ్చింది అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అండ్ అలాగే ఫారెస్ట్ అధికారులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకు కనిపిస్తుంది. రైట్ క్రాంతి.